ప్రభునామంన అందరికీ శుభములు, వందనమన్నతులండి. ఈరోజు న్యూ ఇయర్ సెలబ్రేషన్ గురించి నాకు తెలిసిన ఒక చిన్న విషయాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నానండి. ఏమనంటే, మేము మా సార్ జాబ్ చేసేటప్పుడు చిత్తూరులో ఉన్నామండి. ఆ చిత్తూరులో ఉన్నప్పుడు మా పాపతో ఓనర్ వాళ్ళ అనమాట, వాళ్ళ పాప తను ఇలా మా పాపతో అనింది. ఏమనంటే, న్యూ ఇయర్ ఈజ్ ఏ నాట్ ఏ ఫెస్టివల్ అని చెప్పన్నారనమాట. అనంటే నేను విని నవ్వి ఊరుకున్నాను. అది నాకు ఈ రోజున మీతో నాకు పంచుకోవాలనిపించింది, తెలియజేస్తున్నాను. అయితే న్యూ ఇయర్ నాట్ ఏ ఫెస్టివల్, కానీ అది సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం. ఎలాగనంటే, మనమందరము కూడా, అందరము అనంటే క్రిస్టియన్స్, హిందూస్, ముస్లిమ్స్, ఇంకా వగైరా వగైరా చెప్పుకుంటూ పోతే చాలానే వస్తాయి, కులాలు మతాలు అన్నీ. కానీ ఏ కులంలో వాళ్ళైనా, ఏ మతంలో వారైనా, ప్రతి ఒక్కరూ కూడా ఎవ్రీ పర్సన్ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటారు. అంటే ఎవ్రీ పర్సన్ అని అంటే అప్పట్లో లేదు కదండి, ఇప్పట్లో ఉంది కదండి అని అంటూ ఉంటారు. కానీ అప్పటి నాగరికతను బట్టి అప్పుడు, ఇప్పటి పరిస్థితిని బట్టి ఇప్పుడు. కానీ ప్రతి ఒక్కరము కూడా, వరల్డ్ మొత్తం కూడా, మనము అందరము కూడా బర్త్డే, ఎవరి బర్త్డే వాళ్ళ బేబీస్ బర్త్డేస్ చాలా వరకు కూడా 99% అని చెప్పచ్చు. ఇప్పటి కాలాన్ని బట్టి 99% బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటారు. ఎలాగున బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటారు? దాని మీనింగ్ ఏంటి అనంటే, దేవుడు మరలా మాకొక నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు అన్న సంతోషంతో వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. మరి ఈ న్యూ ఇయర్ కూడా అలాంటిదే. దేవుడు మనందరికీ కూడా ఒక నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు అని దీని అర్థము. అయితే దీన్ని క్రైస్తవులు మాత్రమే చేసుకుంటారని కొందరు అంటారు. కొందరు పాజిటివ్ థింకింగ్ ఉన్నోళ్ళు ఇది మనం అందరము సెలబ్రేట్ చేసుకోవాలి అని కొందరు అంటూ ఉంటారు. అలాగున మనము ఆలోచిస్తే, పాజిటివ్గా చూస్తే, అందరము సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం. మ్యారేజెస్ డే సెలబ్రేట్ చేసుకుంటారు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్. మరి అది ఎందుకు చేసుకుంటారు? అందరూ చేసుకోరు, అందరూ గుర్తుపెట్టుకోరు. ఎవరైతే వారి వివాహ జీవితంలో ఆనందంగా, సంతోషంగా ఉంటూ ఉంటారో, ప్రత్యేకంగా ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు అన్నీ ఉంటాయి, ఉన్నప్పటికీ ఈ మరలా దేవుడు నా కుటుంబానికి, నా భార్యను నాకు, నా భర్తను నాకు మరలా ఒక నూతన సంవత్సరాన్ని ఇచ్చి మాకు జీవితాన్ని ఇలా దేవుడు ముందుకు కొనసాగిస్తున్నాడు అని చెప్పి సంతోషంగా వెళ్ళి, గుడికి వెళ్ళేవారైతే గుడికి, ఇంకా ఇంట్లో ఎలా ఉన్నవారైతే అలాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అలాగున్నే బర్త్డేస్ కూడా అలాగే సెలబ్రేట్ చేసుకుంటాం. న్యూ ఇయర్ కూడా అలాంటిది. అయితే క్రైస్తవులు మాత్రమే ఎందుకు సెలబ్రేషన్ ఎక్కువగా గ్రాండ్గా చేసుకుంటారు అని అంటే, అది కూడా మీకు తెలియజేస్తాను. ఎందుకు అనంటే, క్రైస్తవులలో మొదట అంటే ఒక డేలో అయినా, ఈరోజు డే వారిలో ఉన్న ప్రాముఖ్యత, ఈరోజు ఈ డే స్టార్ట్ అవుతుంది మార్నింగ్ 4 o'clock లేచి వారు ప్రత్యేకంగా ఆ సమయాన్ని, మొదట సమయాన్ని దేవునికి ఇచ్చే ఆనవాయితీ లేక వారి పద్ధతి, వారి విధానం మొదటిది దేవునికి ఇచ్చే విధంగా ఉంటుందన్నమాట. క్రైస్తవులు అని అంటే క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు అని అర్థము. ఎందుకనంటే అందరూ క్రిస్టియన్స్ అని అంటే మనం చెప్పలేము. ఇప్పుడు మేము క్రిస్టియన్స్ అంటే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళం, మా కులాంతరము మేము వచ్చింది కాదు. అయితే కొందరు గ్రహించలేరు, కొందరు గ్రహించగలుగుతారు. అలాగున్నే క్రిస్టియన్స్ అందరూ కూడా దేవుణ్ణి మొదట ప్రాముఖ్యత సమయం దేవునికి ఇవ్వాలనుకుంటారు. డే స్టార్ట్ అవ్వగానే వారు ఉదయాన్నే లేచి ఫస్ట్ బైబిల్ చదువుకొని, ప్రేయర్ చేసుకొని, ఆ తర్వాత వారి కాలకృత్యాలు కానీ, పనులు కానీ మొదలు పెట్టేవారిగా ఉంటారు.
అలాగున వారు మొదటి స్థానం దేవునికి ఇస్తూ ఉంటారు. అలాగునే వారి ఫుడ్‌లో కానీ, ఏదైనా బిడ్డల్లో కానీ, జీవితంలో కానీ, లైఫ్‌లో కానీ మొదట ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవునికిస్తారు. అలాగున వాళ్ళు ఇస్తారు కాబట్టే న్యూ ఇయర్ 12:00కి న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఆ ఫస్ట్ అవర్ వాళ్ళు దేవుని ఆలయంలో, దేవుని సన్నిధిలో గడపాలని, ఆయన దీవెనలు పొందుకోవాలని వారు ఆశపడుతూ సెలబ్రేట్ చేసుకునేవారుగా ఉంటారు. ఆ న్యూ ఇయర్ ఫస్ట్ అవర్ వాళ్ళు ప్రేయర్‌లో ఉండి, దేవుని ఆశీర్వాదాలు తీసుకొని వారి గృహానికొచ్చి, ఆ తర్వాత వారి జీవితాన్ని సంతోషంగా ముందుకు కొనసాగించేవారుగా ఉంటారు. మరి దేవుని వాక్యంలో సెలవిస్తుంది కదండీ! ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అని. అలాగున్నే మన లైఫ్‌లో ఎల్లప్పుడూ కూడా మనము ఆనందించే వారముగా ఉండాలి. కనుక మీకందరికీ కూడా న్యూ ఇయర్ మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము అని అందరికీ అర్థమయ్యే రీతిలో నాకు తెలిసింది నేను మీకు తెలియజేశాను. తప్పులుంటే క్షమించండి. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ.